ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మను మీరే పరీక్షించుకొనుడి. ప్రియమైన వర్లరా, భక్తుడైన పౌలు సెలవిస్తున్న చక్కటి మాటలు. విశ్వాసము కలిగి ఉన్నామో లేమో. మరి విశ్వాస జీవితం అనేది క్రైస్తవునికి పునాది లాంటిది. కావున అటువంటి విశ్వాసములో సన్నగిలిపోయే వారిగా ఉండకూడదు, ఆ విశ్వాస భ్రష్టులుగా మారకూడదు. అందుకనే మీ విశ్వాసము ఎలాగున్నది, మీరు విశ్వాసములో ఉన్నారో లేదో పరిశోధించండి, పరీక్షించండి అని భక్తుడైన పౌలు తన బృందమునకు తెలియచేస్తున్నాడండి. కావున మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మనస్సును పెట్టాలి. మనము సంవత్సరం అంతము వరకు వచ్చి ఉన్నాం. మరి ఈ సంవత్సరములో మన విశ్వాస స్థితి ఎలా ఉన్నది? మరి విశ్వాసము కలిగి ఉంటేనే కదా పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాము. ఒకవేళ నీ విశ్వాసము అవిశ్వాసిగానో లేకపోతే అల్ప విశ్వాసిగానో ప్రేమైన వర్లారా ఉంటే దేవుని ద్వారా మేలులు మనము పొందలేము. కావున ప్రతి ఒక్కరు కూడా విశ్వాసము కలిగి ఉండటము పరీక్షించుకోవాలి. మరి ఎందుకు పరీక్షించుకోవాలి అంటే, ఎన్నో బలమైన కార్యాలు జరగడానికి విశ్వాసం అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమేనని. కావున మరి విశ్వాస వీరులుగా బ్రతుకుతూ జీవించి ఎన్నో అద్భుతాలు చూచిన భక్తులు ఎందరో వారి విశ్వాసాన్ని బట్టి ఎన్నో దీవెనలు పొంది ఉన్నారు. కావున విశ్వాసములో ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణులుగా ఉండాలి. అటువంటి విశ్వాసం ఉందో లేదో ఎవరిని వారే అనుదినము పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రియమైన వర్లరా, అలా భక్తుడైన దావీదు అంటూ ఉంటాడు, ఏ సందేహము లేకుండా నాకు తీర్పు తీర్చయ్యా, నన్ను పరిశోధించు, పరీక్షించు, పరిశీలించు అన్నట్లుగా. ప్రియమైన వర్లరా, కావున ఎవరిని వారే పరిశోధించుకోవడం వలన ఎన్నో మేలులు అనేది మనం పొందగలుగుతాం. అనుదినము కూడా మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు చాలామంది షుగరు బీపీలు కలిగిన వాళ్ళు టెస్ట్ చేయించుకుంటూ ఉంటారు. ఈరోజు బీపీ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, అలాగే నీలో ఉన్న విశ్వాస పరిమాణము ఎంత ఉన్నది అనేది కూడా పరీక్షించుకోవటంలో, పరిశోధించుకోవటంలో ఏ మాత్రము కూడా తప్పు లేదని. కావున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి జీవితాన్ని పరిశోధించుకునే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.